చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6 నెలలు అవుతుంది ముఖ్యమంత్రిగా. ఎలా ఉంది 6 నెలల పాలన? బాగుంది. విజన్ బాగుంది కదా ఆయనది. గతంతో పోల్చుకుంటే చాలా వరకు పాలన కూడా బాగుంది. బానే ఉందండి కంపారిటివ్ గా. ఈయన అడ్మినిస్ట్రేషన్ నెంబర్ 1. జగన్ అంటున్నాడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే నేనే వస్తా అని చెప్తున్నాడు. అలాగే చెప్తారు. అంటే రోడ్లు అయితే కొంచెం టెన్షన్ ఉండేది. చంద్రబాబు గారి పాలన బాగుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది. బాబు గారు చదువుకున్న ఆయన. చదువుకున్న వాళ్ళ పరిపాలన, చదువు లేని పరిపాలన తేడా ఉంటది. జగన్ బాగా వెళ్ళిపోతున్నారండి జగన్ అంటే మాట్లాడరా మాట్లాడడం అన్నప్పుడు ఆటో మీద నిత్యం మీరు తిరుగుతుంటారు కాబట్టి సో ప్రధానంగా రోడ్లు ఎలా ఉన్నాయన్న? కొన్ని చోట్ల బాగున్నాయి అన్న, ఇంకొన్ని చోట్ల చేస్తున్నారు, పని చేస్తున్నారు. గతంలో ఎట్లా ఉండేవన్న రోడ్లు? బాగోలేదు, అస్సలు బాగోలేదు. రోడ్లు బాగోలేకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసేవారన్నా మీరు? కస్టమర్స్కి ప్రాబ్లం, ప్లస్ మా బండ్లు రిపేర్ వచ్చాయి. దానికి తోడు మనకి టైం సేవ్ అయ్యేది కాదు మెయిన్. ఇక ఆ రోడ్లకి వెళ్ళటం అనవసరంగా వెళ్ళేవాళ్ళం కాదు. అసలు గత గవర్నమెంట్లో అసలు పట్టించుకోలేదా రోడ్లు? అసలు రోడ్లు అనేది అసలు లేవు. ఇక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి 6 నెలలే కదా అయ్యింది స్టార్ట్ చేసేది. అంటే సంక్రాంతి లోపు గుంతలన్నీ పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు. సో అది గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారు. అయితే వర్క్ చేస్తున్నారు. ఎంతవరకు వద్దు అంతవరకు చేస్తారు. పూర్తి చేస్తారని చెప్పలేం కదా. ఎలా ఉందండి ఈ 6 నెలల పాలన చూస్తుంటే? గతంలో 5 ఏళ్ళు చూశారు కదా, సో ఇప్పుడు 6 నెలలు చూశారు, ఏమనిపిస్తుంది? గతం బెటరా ఇప్పుడే బెటర్? గతం అంటే అన్నీ నార్మల్గా జరిగిపోతున్నాయి అన్న. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఈయన అన్నీ కంటిన్యూషన్ అవుతున్నాయి. పథకాలు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు కదా. గ్యాస్ ఒకటి స్టార్ట్ చేశారు, పెన్షన్ ఒకటి ఇచ్చేసారు, మిగతా స్టార్ట్ చేయాలి. కాదు మాకేంటంటే ఈ ఫ్రీ బస్సులు వస్తాయి అంటే కూడా భయం వేస్తుంది మాకు. అది హైదరాబాద్ వాళ్ళు అలా ఇబ్బంది పడుతున్నారు, అంత పెద్ద సిటీ వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు కదా. మనకంతా తిప్పి కొడితే 15 కిలోమీటర్లు లేదు విజయవాడ సిటీ. ఈ అవుట్స్కట్స్కి వెళ్తే కిరాలు ఉండవు అసలు మామూలుగా. వాళ్ళకే అంత ఇబ్బంది పడేటప్పుడు అంత ఫ్లోటింగ్ ఉండేవాళ్ళు 1 కోటి మంది జనాభా, మన 10 లక్షలు 15 లక్షలు. మరి మాకు ఇబ్బంది ఆటో సిటీ వస్తే. అంటే రిమైనింగ్ ఇంకా చూసుకుంటే అభివృద్ధి కానీ ఎలా ఉండబోతుంది అంటారు చంద్రబాబు నాయుడు గారు? బాగుంటుందనే, ఎందుకంటే అమరావతి క్యాపిటల్ ఇక్కడికి వచ్చింది అనుకో ఆటోమేటిక్గా డెవలప్ అయితే ఆ ప్రభావం మనకు అందరమే పడుద్ది కాబట్టి అన్ని రంగాల వాళ్ళకి ఉపయోగపడుద్ది. ఆయన ఇప్పుడు విజన్ 2047 అంటున్నాడు, చేయగలుగుతాడా చంద్రబాబు? ఏదైనా ఒక బాట ఒక లైన్ చేసి వెళ్తారు. ఆ నమ్మకం నమ్మకం అయితే ఉంది మీకు. ఏంటి ఆ నమ్మకం ఏంటి చంద్రబాబు పైన? ఆయన విజన్ అన్న, ఆయన అడ్మినిస్ట్రేషన్, ఆయన పరిపాలన మేము చూసాం కాబట్టి. 2014లో ఆయన వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కరెంట్ లేదు. మేము గ్యాస్కి వెళ్తే 2 రోజుల పాటు గ్యాస్ కూర్చోవలసి వచ్చేది. ఇవాళ ఈవినింగ్ పెడితే రేపు మార్నింగ్ వచ్చేది గ్యాస్ మాకు. ఆయన వచ్చి ఆయన చేసిన సంస్కరణ ఫలితంగానే 2019 కల్లా ఎక్కడ పడితే అక్కడ గ్యాస్ స్టేషన్లు వచ్చేసినాయి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గ్యాస్ ఫ్రీగా కొట్టించుకోగలుగుతున్నాం. ఒకప్పుడు ఓన్లీ గ్యాస్ కోసమే ఒక పూట పోయేది మాకు, ఒక రోజు పోయేది. బాగా ఇబ్బంది పడేవాళ్ళం. కరెంట్ లైన్ చేశారు. ఏంటంటే మన దురదృష్టం, జనాలు ప్రభుత్వం మారింది కాబట్టి అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి లైన్ చేసుకొని రావాలంటే బాగుందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది గతంలో కంటే. గతంలో చాలా బాగుండేదంట కదా. ఏది చంద్రబాబు నాయుడు జగన్ది బాగా వెళ్ళిపోతున్నారండి జగన్ అంటే మాట్లాడరా మాట్లాడడం ఏంటి, ఎక్కడ చూసినా అన్య క్రాంతులు జరిగినాయి. అది ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా చూద్దాం లోపో అన్నట్టుగా మాట్లాడారు. ఎవరికి పోయి చెప్పుకోవాలా? ఇప్పుడు పేదోళ్ళు, నీ పోటు నా పోటు అలాంటి వాళ్ళు ఉంటారు. వెళ్ళినప్పుడు ఏదైనా హెల్ప్ చేస్తే హెల్ప్ చేశామని అనుకోవచ్చు. ఏది చేయకుండా నేను పగలు తీశాను చేశానని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే ఎకానమీ చేసుకుంటే అది ఎలాగుంటుంది? ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట? అది అందువల్లనే అది ప్రభుత్వం పోయి. చంద్రబాబు గారి పాలన బాగుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది. తర్వాత అభివృద్ధి బాగా చేస్తాడా చంద్రబాబు? చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తేనే, మెయిన్ సింగనగర్ బ్రిడ్జి చేస్తేనే ఆయనకి పేరు ప్రఖ్యాతలు వస్తాయి కంపల్సరీగా. ఎందుకంటే ప్రతి ఓడు ఆటో స్పీడ్గా రావడం, బండి ఎవడో ఒకరిని గుద్దేస్తున్నారు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రోడ్ల మీద. ఏంటి అందుకని పక్కన సైడ్ బౌత్ సైడ్ కూడా స్థలం ఉంది. డాబా కొట్టు సెంటర్ నుంచి బుడిమేరు వంతెన దాకా కూడా ప్లేస్ ఉంది పెట్టుకోవాలంటే. ఆ టేబుల్ ఈ టేబుల్ 2 టేబుల్ పెట్టుకోవచ్చు. రోడ్డు వేయచ్చు, ఫ్లైఓవర్ వేయచ్చు. అమరావతి బాగా డెవలప్ అవుద్ది అంటారా?
అవ్వచ్చు చేస్తాడా చంద్రబాబు? చేస్తాడంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి చేసేది లేనిది తర్వాత చూస్తే దాన్ని బట్టి చెప్పగలం. సూర్యనారాయణ సూర్యనారాయణ గారు ఏం చేస్తుంటారండి మీరు? టింబర్ వ్యాపారం చేసేవాడిని. వ్యాపారం చేసేవాళ్ళు ఆపేశారా? ఆపేశాను. ఓకే. సరే, ఎలా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, 6 నెలల పాలన చూస్తే ఏమనిపిస్తుంది? బాగుందా బాగలేదా? బాగానే ఉంది సార్. ఎందుకంటే వాడు ఇచ్చి స్టేట్మెంట్లు పేపర్లోను టీవీలో చూసి మేము ఆనందం పడుతున్నాం. ప్రాక్టికల్ ఎలా ఉందో మాకు తెలియదు. ఇంకా 6 నెలలు ఏం తెలుస్తుంది సార్? కాబట్టి ప్రాక్టికల్ వచ్చి చూస్తున్నాం ఇప్పుడు. కానీ పేపర్ స్టేట్మెంట్లు టీవీ స్టేట్మెంట్లు బాగున్నాయి. అది గతంలో ఎలా ఉండేది సార్ గత 5 ఏళ్ళలో పాలన? అయితే గత 5 ఏళ్ళని వచ్చి చీఫ్ మినిస్టర్ గారు వచ్చి బహిరంగ జనంలో మాట్లాడడం కానీ రావడం కానీ ఉండేది కాదు. ఏదో మీటింగ్ వచ్చేది, అక్కడ నిలబడి మాట్లాడేవారే. కానీ ఇట్లాగా మొన్న వరదలు వచ్చినప్పుడు సీఎం గారు ఆయన నీటిలో బురదలో తిరిగి అన్ని పనులు చేశాడు. కాబట్టి ఈయన పరిపాలనలోనూ ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు అనేది వాస్తవం. అంటే గత ముఖ్యమంత్రి ఇలా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాగే మాకు కనిపించలేదండి. ఇప్పుడు ఈయన డైరెక్ట్ గా ఏదైనా బయటకు వస్తున్నాడు. వస్తున్నారు, చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. చక్కగా అన్ని కోట్లు దానికి దీనికి అలాట్ చేస్తాను అంటున్నాడు. మేము టీవీలోని పేపర్లో చదువుకొని హ్యాపీ అవుతున్నాం. అంటే ఇప్పుడు రోడ్లు కూడా గుంతలు లేకుండా పూడుస్తున్నారు, చూస్తున్నారా? చేస్తున్నారు సార్, టీవీలో చూస్తున్నాము. కానీ అంత వేగమేమి కనిపించలేదు. అంటే సంక్రాంతి లోపు కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఆయన మాట ఇచ్చారు. ఆయన ఎంతవరకు చేస్తారన్నది సందేహమే. ఎందుకంటే ఉన్నది ఒక నెలే కదా. అంటే మీరు ఇప్పటివరకు చాలా మంది ముఖ్యమంత్రులు చూసుంటారు కదా, ఎవరు ది బెస్ట్ ముఖ్యమంత్రి అనిపిస్తుంది మీకు? అలా బెస్ట్ చేసేది ఒక్క దాంట్లో ఒకరు ఉంటారు. ఈయన అడ్మినిస్ట్రేటివ్లో బాగుంటాడు. ఆఫీసర్స్ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్లో బాగుంటుంది.